Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో దాదాపు మీ అందరికీ కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఐఐటీలో అయితే వెళ్ళి స్టూడెంట్స్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మంచి మంచి సీట్లు వచ్చాయో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా మనకి ఎంసెట్ సెకండ్ ఫేజ్ నడుస్తూ ఉంది. ఆంధ్రాలో ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ టాప్ యూనివర్సిటీస్ అయినటువంటి మణిపాల్, అమృత, పిట్టు ఇలాంటి వాటిల్లో రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలామంది పిల్లలు వెళ్ళారు. అండ్ మన మెంటర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి కాలేజ్లో ఇయర్ ఐఐటీస్ నుంచి, ఐఎస్ఐ నుంచి, అదేవిధంగా టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా త్రూ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి సీట్ రావడం అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సీట్ రాగానే సరిపోదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ మనకి గోరుముద్ద తినిపించే కాడ నుంచి చందమామను చూపించి ఎట్లయితే మీకు ఒక గోరుముద్ద తినిపిస్తుందో, అలానే 10th క్లాస్ వరకు స్కూల్ టీచర్లు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్, బీటెక్లో పేరెంట్స్ కూడా మీకు అన్నీ చెప్పి పంపిస్తారనమాట ఒక కాలేజ్కి. అది ఐఐటీయో, ఎన్ఐటీయో, త్రిబుల్ ఏదో ఒక కాలేజ్కి పంపిస్తారు. కానీ మీకు తెలిసి తెలియని వయసు, ఓకేనా, ఈ వయసులో మీరు అక్కడ ఎలా ఉండాలి, మీకు ఎటువంటి రేపు మీరు ఈ 4 ఇయర్స్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రేపు సక్సెస్ఫుల్ స్టూడెంట్గా బయటికి రాగలుగుతారు. ప్లేస్మెంట్ ఒకటే సక్సెస్ కాదు, బట్ అక్కడ ఎలా ఉండాలి మీరు. అండ్ ఈ రోజున మరి ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బెటర్ ప్లేస్మెంట్స్ రావాలంటే, లేకపోతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే మీరు ఎలా ఉండాలి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే సో మన 4 ఇయర్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏంటి బీటెక్ లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. కొంత మెంటర్షిప్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతుండటం వల్ల ఈ మధ్య మన వీడియోస్ అనేవి తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో బట్ ఇదైతే ఒక బాధ్యతగా అందరు చెప్తా ఉంటారు. నా వంతు బాధ్యతగా చాలామంది స్టూడెంట్స్ని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో నేను మీకు చెప్తున్నాను. కాబట్టి పేరెంట్స్ మీ స్టూడెంట్స్కి అయితే మీ పిల్లలకి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా మీరు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారని, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ వీడియోకి వెళ్దాం. అలానే వీళ్ళకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు కొంత కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా డెసిషన్ తీసుకోకుండా కొంత మంచి బడ్జెట్లో మీకు ఒక మంచి కాలేజ్ గురించి వెతుకుతూ ఉన్నా కానీ అటువంటి కాలేజ్ కూడా ఒకటి ఉంది హైదరాబాద్లో. దాని గురించి కూడా మీకు చెప్తాను. అది కూడా మీరు తెలుసుకోండి. మీకు నచ్చినట్లయితే అక్కడ కూడా అప్లై చేయండి. సో ఖచ్చితంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్తోనే వచ్చానమాట. ఆ కాలేజ్ ఫీజు అనేది కొంత డిక్రీజ్ చేయించాము మనం మాట్లాడి. కాబట్టి సో అది కూడా ఏంటనేది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఒకవేళ నచ్చినట్లయితే దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు అనుకున్నటువంటి కాలేజ్లో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ రాకుండా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ఆ కొంత ఏది భాగం అని చెప్పితే అది ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఏందో కూడా చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు. ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే మనకి నిన్ననో మనకి తెలంగాణ సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను వెరిఫై చేసినప్పుడు కూడా కొంత కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందో సిహెచ్ఏఎంఎల్ బ్రాంచ్కి చాలా క్రేజ్ అనేది ఇయర్ పెరిగిందనమాట. సో దానిలో భాగంగానే మనం చాలా న్యూఏజ్ కాలేజ్ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి కరికులం అనేది కూడా చెప్పాను మీకు. అండ్ వాళ్ళు అందించేటువంటి బీటెక్ డిగ్రీ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎందుకంటే రేపు వస్తున్నటువంటి టెక్నాలజీని తట్టుకోవాలనుకున్నట్లయితే స్కిల్స్ అనేది చాలా చాలా అవసరము. ఈ రోజున డిగ్రీ ఎంత ముఖ్యమో స్కిల్ అనేది కూడా అంత ముఖ్యం కాబట్టి చాలా కాలేజ్ గురించి మీకు చెప్పడం జరిగింది. అంటే ఈ రోజున అయితే హైదరాబాద్లో ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ అవుతున్నటువంటి ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఈ న్యూవేజ్ కాలేజ్లో ఒక కాలేజ్ అనమాట. వీరి యొక్క కరికులం కూడా అడ్వాన్స్డ్ కరికులం, ఏఐ కరికులం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో మీకు ఇస్తారు. ఇక్కడ కూడా మీకు ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు అందించేటువంటి డిగ్రీ ఏదైతే ఉందో అది యూజీసీ అండ్ ఏఐసీటీ అప్రూవ్డ్ కాలేజ్ నుంచి లేకపోతే యూనివర్సిటీ నుంచి వాళ్ళు దేంతో టైప్ పెట్టుకుంటారు వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్తో టైప్ పెట్టుకోరు అనమాట. ఆ కాలేజీలోనే ఉండి మీకు ట్రైన్ అనేది చేస్తారనమాట. అండ్ ముఖ్యంగా వీళ్ళ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే వీళ్ళ స్టూడెంట్స్ ఆల్రెడీ వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కొంత సీట్ సంపాదించుకున్నారో ఇంకా మనకు ఫస్ట్ ఇయర్ బిగిన్ కాకముందే వీళ్ళు ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారన్నమాట, ఏఐ జీనియస్ బ్యాచ్ అని చెప్పేసి. ఈ ఏఐ జీనియస్ బ్యాచ్లో వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఏఐ ప్రాజెక్ట్స్ చేసి అండ్ వాళ్ళ యొక్క గైడెన్స్లో అవన్నీ కూడా వాళ్ళు డిస్ప్లే కూడా చేశారు. వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అంటే చూడండి ఏ రేంజ్లో స్టూడెంట్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తే ఎలా ఉన్నారో ఏందని చెప్పేసి. కాబట్టి మీరు ఇంకా అనుకున్నటువంటి కాలేజీలో మీకు ఒక మంచి కాలేజీలో సీట్ రాకుండా ఉన్నట్లయితే, అది కూడా సిఎస్సి ఏఐలో కనుక మీరు రాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి కూడా ఆలోచించవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక ఆఫర్ ఉంది. ఆఫర్ కూడా ఏందో మీకు చెప్తాను. దానికంటే ముందు వీళ్ళకి హైరింగ్ పార్ట్నర్స్ కూడా 1000+ మెంబర్స్ ఉన్నారు. క్యాంపస్ కూడా వీళ్ళ ఏదైతే క్యాంపస్ వీళ్ళు స్పెషల్గా వీళ్ళ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసేది మాత్రం చాలా హైఫై క్యాంపస్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, ఏసీఆర్ట్ ఎగ్జామ్. అది మీరు క్లియర్ చేస్తేనే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట.
ఓకే. అండ్ ఇంకోటేందంటే నార్మల్‌గా మనకి న్యూ ఏజ్ కాలేజ్‌లో కొంత పేరెంట్స్ అనేది నాకు చెప్పడం పర్సనల్‌గా మాట్లాడినప్పుడు, "సార్ ఫీజ్ అనేది మరి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని తక్కువ ఫీజ్ ఉన్న కాలేజ్ కూడా చెప్పండి" అన్నప్పుడే ఈ ఈ వీళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నాననమాట. వీళ్ళకి హైదరాబాదే గాదు, మనకి ఇండియాలో ఇంకొక 5 క్యాంపస్ ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో ఏందంటే ఇయరే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, సో యాక్చువల్‌గా ఇది 10,00,000 వరకు ఉండేది. దాన్ని మనకి 7,00,000 వరకు తగ్గించారనమాట. 4 ఇయర్స్ ట్యూషన్ ఫీజ్ 7,00,000. సో, నార్మల్‌గా అయితే ఇది 10-14 లాక్స్ ఉంటుంది. ఇయర్ ఆఫర్ ఫీజ్‌గా ఇది ఇస్తున్నారనమాట. ఇదొకటి మీకు అడ్వాంటేజ్. అదేవిధంగా మీరు అప్లికేషన్ లింక్ అనేది కింద ఇస్తాను. ఈ ఆల్టా 100 కోడ్ మీరు పెట్టినట్లయితే మీకు జీరో ఫీజ్ అనమాట. మీకు ఎటువంటి ఫీజ్ తీసుకోరు. ఇంకోటేందంటే వీళ్ళ ఏసాట్ ఎగ్జామ్ అనేది 31 జులై ఉంది. మీరు 30థ్ జులై వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా మీ పర్ఫార్మెన్స్ గనక మంచిగా ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు ఇక్కడ వీళ్ళు స్కాలర్‌షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. కొంత స్టూడెంట్స్‌కి బెనిఫిట్ జరిగే ఉంది అనే ఉద్దేశ్యంతోనే ఈ కాలేజీని కొంత తక్కువ ఫీజులో వీళ్ళు స్కిల్స్ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి, మీకు ఈ కాలేజీ గురించి చెప్పడం జరిగింది. ఇది ఫైనల్ అనమాట. ఇక దీని తర్వాత ఎటువంటి అడ్మిషన్స్ అనేది వీళ్ళు కూడా ఆఫర్ చేయట్లేదు. మంచి అడ్మిషన్స్ అయ్యాయి. అండ్ హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ కాబట్టి తెలీదు కాబట్టి, మళ్ళీ వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేసి పంపించినప్పుడు మీ గురించి వాటి గురించి చెప్తున్నానన్నమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఇప్పుడు మీరు జస్ట్ క్లియర్ చేసింది ఎంసెట్ ఎగ్జాము, జేఈఈ ఎగ్జాము, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. జస్ట్ అనకూడదు. చాలా కష్టం ఉంది అన్నిట్లో మీది. అండ్ కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇదంటే ప్రారంభమే ఇది. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిద్దనమాట గేమ్ అనేది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టూడెంట్స్, ఆ టాప్ స్టూడెంట్స్ వెళ్లారు. మీరక్కడ చదివారు. బట్ ఇప్పుడంతా గూడా అక్కడ ఏందంటే, సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రిలాక్స్ అయిపోతారనమాట. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్ అని చెప్పేసి రిలాక్స్ అయిపోతారు. చాలామంది కూడా మిస్‌గైడ్ చేస్తా ఉంటారు. బీటెక్‌లో సీజీపీఏతో పని లేదు, స్కిల్లే అని చెప్పేసి. బట్ అది రాంగ్. మీరేంటి అనేది ఫస్ట్ చెప్పేది మీ సీజీపీఏ. సీజీపీఏ అంటే బీటెక్ పర్సెంటేజ్ అనమాట. ఈ బీటెక్ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. వీలైనంత వరకు 8.5 అబోవ్ మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. అంతే తప్ప దానికంటే తక్కువ వచ్చే విధంగా అయితే చూసుకోవద్దు. 8.5 గనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే టాప్ కాలేజ్‌లో, ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో, త్రిబుల్ ఐటీస్‌లలో మాక్సిమం టు మాక్సిమం మీకు ప్లేస్‌మెంట్ వచ్చేటువంటి ఆస్కారం 90% అయితే ఉందన్నమాట. అదేవిధంగా మీరు రేపు హైర్ స్టడీస్‌కి ఏదైనా కంట్రీ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సీజీపీ అనేది చూస్తారనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు మీరు చదివింది ఒకటైతే, ఇంజినీరింగ్ అనేది ఒక సముద్రం. కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి, అండ్ అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటదనమాట సబ్జెక్ట్ అంతా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్‌ని నేర్చుకోవాలి. అర్థమైందా? ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యారు ఇప్పటిదాకా మీరు. అలా గాకుండా సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా మీరు వెళ్ళాలనమాట. కాబట్టి సీజీపీ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. ఎవరు సీజీపీఏ అవసరం లేదన్నా గానీ అది తప్పని మాత్రం అనుకోదు. సీజీపీఏ కూడా ఒకటి మంచిదే. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాను కదా! కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అదేవిధంగా రోజువారీ రివిజన్ అనమాట. అంటే ఇక్కడ మీకేందంటే ఫ్యాకల్టీ వచ్చేసి మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పరనమాట. జస్ట్ వాళ్ళు జస్ట్ హింట్ ఇచ్చి వెళ్ళిపోతారు. మనమే చదువుకోవాల్సి ఉంటుంది ఇంజినీరింగ్ లెవెల్‌లో. కాబట్టి ఇక్కడ మీరు ఏ రోజైతే 1:3:7 అనమాట. అంటే 24 అవర్స్‌లో ఈరోజు జరిగిన టాపిక్స్ మీరు రివిజన్ చేసేయాలి. దాని తర్వాత 3 డేస్ తర్వాత, 7 డేస్ తర్వాత ఇట్లా మీరు ఒకసారి ఏం జరుగుతుంది అని రివిజన్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే క్లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి 1:3:7 అంటే ఫస్ట్ డే, థర్డ్ డే, సెవెంత్ డే ఆ వీక్‌లో ఉన్నయన్నీ కూడా రివిజన్ చేసుకోగలగాలనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ అనేది మిస్ కావద్దు. అటెండెన్స్ అనేది సబ్జెక్ట్ వైస్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది ప్రొఫెసర్ స్ట్రిక్ట్‌గా ఉంటారు. మీరు క్లాసెస్ మిస్ అయినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు గానీ, మీ ఇంటర్నల్ మార్క్స్ విషయంలో అక్కడ, ఇక్కడ మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా కాన్సెప్ట్స్ మాత్రం నేర్చుకోవడం చాలా చాలా అవసరం. ఏదో బుక్ నాలెడ్జ్ అనేది కాకుండా కాన్సెప్ట్ ఇది ఎక్కడ వాడొచ్చు, ఎక్కడ ఉపయోగపడుతది, ఏంటనేది మాత్రం చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మీకు ఒకటో, రెండో బుక్స్ కాదు వందల్లో ఉంటాయన్నమాట బుక్స్. కాబట్టి మీ సిలబస్‌లో ఏ బుక్ అయితే రిఫరెన్స్‌కి ఇచ్చారు, ఏ బుక్ అయితే మెయిన్ బుక్ ఇచ్చారో చూసుకోండి. అండ్ గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 4 బ్రాంచెస్ వాళ్ళు, ఆ గేట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ కావాలంటే సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి, అట్లా కాన్సెప్ట్స్ మీద అయితే మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సో కోడింగ్. ఈ రోజున అందరూ ఏమనుకుంటారంటే, కోడింగ్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కి సంబంధించింది. ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, మెటలర్జీ, సివిల్ వాళ్ళకి సంబంధం లేదనుకుంటున్నారు.
బట్ రేపంతా కూడా ఇంటిగ్రేట్ అయిపోతా ఉంది ఇంజినీరింగ్ అనేది. కాబట్టి ఈ కోడింగ్ కావచ్చు, ఈ ఏఐ టూల్స్‌ని వాడటం కావచ్చు అండ్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం మనకి. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల మీద కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయనుకోండి, వీటిని ప్రతి దానికి వాడకండి. ఎక్కడ వాడాలో అక్కడ వాడండి అనమాట. లేకపోతే మీ యొక్క నాలెడ్జ్ అనేది దీని మీద డిపెండ్ కావాల్సొస్తది. కాపోతే వాటిని ఎట్లా వాడాలంటే ఎక్కడ అవసరమో అక్కడ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు పైథాన్, సి ప్లస్ ప్లస్ అండ్ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ అనేవి ఇవి సీఎస్ఈ అయినప్పటికి కూడా అదర్ బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా వీటినైతే నేర్చుకుంటే మంచిదనమాట. స్పెషల్‌గా సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంట్స్ అండ్ ఏఐకి సంబంధించిన టెక్నాలజీ అనేది నాన్ సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటే రేపు మీకు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వస్తూ ఉంది కాబట్టి ఇండస్ట్రీలలో అడ్వాన్స్డ్ మెటీరియల్ స్టడీస్ చదివినప్పుడు పనికొస్తుంది కాబట్టి ఈ యొక్క ఏఐ టూల్స్ని ఎట్లా వాడాలనేది కాకుండా ఏ యొక్క అప్లికేషన్ ఏంటి మన సబ్జెక్ట్లో అనేది కూడా మీరు చూసుకుంటే చాలా ఉపయోగం అనమాట. అండ్ ఈ ఏఐ యుగంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అడిగేటువంటి ప్రాంప్ట్‌ని బట్టే అక్కడ మనకి అవుట్‌పుట్ వస్తూ ఉంటుంది కాబట్టి అండ్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్ గురించి కూడా మీకు చెప్పాను నేను. వాళ్ళకి కావాల్సింది కమ్యూనికేషన్ అనమాట. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి కమ్యూనికేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఇంటర్వ్యూలో మీ యొక్క కమ్యూనికేషన్ చూస్తారు వాళ్ళు ఫైనల్ డెసిషన్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కూడా మీ కమ్యూనికేషన్ బట్టే బయటపడుతుంది కాబట్టి ఎప్పుడూ అవసరమై రానున్న రోజుల్లో ఇది ఎక్కువ అవసరం అనమాట. ఎందుకంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఈ వీటితో పాటు ఇంకా మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మీరు చాలా చాలా క్లబ్స్ ఉంటాయి కాలేజ్‌లో మనకి. మంచి కాలేజ్‌లో అయితే క్లబ్స్ ఉంటాయి. కాబట్టి ఇక రోబోటిక్స్, కోడింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇట్లా క్లబ్స్ ఉంటాయి. మ్యూజికల్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మీకు ఏ కల్చరల్ క్లబ్స్ కూడా ఉంటాయి. మీకు ఏ క్లబ్ నచ్చితే, మీకు ఏ టాలెంట్ ఉంటే వాళ్ళతో మింగిల్ కండి. అక్కడ మీ యొక్క హెల్ప్ అనేది మీ జూనియర్స్‌కి ఇవ్వండి. రేపటి రోజున మీరు కూడా సీనియర్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. ఈ క్లబ్స్‌లో మీరు ఎంటర్ అయినట్లయితే ఆ ఫీల్డ్‌లో ఏం డెవలప్‌మెంట్ జరుగుతుంది ఏదనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి క్లబ్స్‌లో అయితే జాయిన్ అండి. అది కల్చరల్ ఉంటాయి. అదేవిధంగా టెక్నికల్ క్లబ్స్ కూడా ఉంటాయి. అంటే సీనియర్స్‌తో మాత్రం చాలా మీకు కొన్ని టాప్ కాలేజ్‌లో నార్మల్‌గా ఈ మధ్య ర్యాగింగ్ లేదులే గానీ, బట్ వాటి గురించి ఏం భయపడకండి మీరు. కాకపోతే సీనియర్స్‌తో దూరంగా ఉండకండి. సీనియర్స్ అనేది మీకు చాలా గైడ్ చేస్తారనమాట. ఒక విధంగా క్యాంపస్‌లో మీకు పేరెంట్ ఎవడంటే సీనియర్ అనుకోవచ్చు. బట్ ఆ సీనియర్ దగ్గర నుంచి కొంత మీరు ఇన్‌పుట్స్ తీసుకోండి. రేపు ఇంటర్న్‌షిప్స్ రావాలంటే ఏం చేయాలి మనము? ఈ కాలేజీలో ఎలా ఉంటుంది? మార్క్స్ ఎలా వేస్తారు? ఏ ఫ్యాకల్టీ? అదేవిధంగా మనం సీజీపీ ఎంత తెచ్చుకోవాలి? అనేది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేది మీ సీనియరే అనమాట. అరే బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మీకేదైనా జాబ్ రావాలన్నా, లేతే ఏదన్నా మారదాం అనుకున్నా, ఈ నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ సీనియర్స్‌తోని మంచిగా మీరుండండి. అండ్ ఇక్కడ ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్స్ అదేవిధంగా వీటన్నిటి మీద ఏమైనా పేపర్స్ రాద్దాం అనుకున్నా, మీరు రేపు ఫారెన్ వెళ్ళాలనుకున్నట్లయితే మీరు బీటెక్‌లో ప్రాజెక్ట్స్ చేసిన పేపర్స్ రాద్దాం అనుకున్నా గానీ, మీరు వాళ్ళకి హెల్ప్ తీసుకున్నట్లయితే చాలా బావుంటది కాబట్టి, సీనియర్స్‌తోని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. అండ్ వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా తీసుకోండి. ఏ కోర్సెస్ నేర్చుకోవాలి? ఏంటి? మనం ఎప్పటినుంచి మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది ఏంటనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక మంచి గైడెన్స్ ఇస్తారు కాబట్టి, వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా మీరు తీసుకోండి. దాంతో పాటు ఓకేనా? సో, మీకు ఇప్పటివరకు దాదాపు 5 పాయింట్స్ అనేది మీకు చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో అయితే పాపం సార్‌లొచ్చేసి, వార్డెన్స్ వచ్చేసి పొద్దున్నే లేపుతారు. బట్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే నైట్ అంతా మేలుకుతూనే ఉంటారు. ఎగ్జామ్స్ అప్పుడు వన్ డే బ్యాటింగ్ చేస్తా ఉంటారు. అలాంటివి చేయకండి. టైమ్ మేనేజ్‌మెంట్ చూసుకోండి. సెల్ఫ్ స్టడీ అనేది చాలా చాలా అవసరము. పర్సనల్ యొక్క స్కిల్స్ పెంచుకోండి. ఫిట్‌నెస్ అనేది కూడా చాలా అవసరం అనమాట. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఒకప్పటిలాగా థర్డ్ ఇయర్‌లో, ఫైనల్ ఇయర్‌లో కాదు. ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద దృష్టి పెట్టి మీరు రెజ్యూమ్ బిల్డప్, గిట్‌హబ్ లాంటి వాటిలల్లో మీరు రిజిస్టర్ చేసుకోవటం, లింక్డ్ఇన్‌లో రిజిస్టర్ చేసుకోవటము, మీ యొక్క ప్రాజెక్ట్స్‌ని, మీ యొక్క వర్క్‌ని అక్కడ ప్రొజెక్ట్ చేయటము, అండ్ హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ కావటము, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్‌లో మీ రెజ్యూమ్స్‌ని సైతం అక్కడ పంపించడం అనేది చేస్తా ఉండాలనమాట. అలా చేస్తుంటేనే రేపు మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నిటితో పాటు హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడో ఉంటారు. ఆ ఫుడ్ అనేది ఎందుకంటే మనకి మన తెలుగు ఫుడ్ వేరు, అక్కడ ఫుడ్ వేరు. కొంత ఫుడ్ మీద కొంచెం మీరు కాంప్రమైజ్ కావాల్సుంటుంది. అయినప్పటికి కూడా కొంత హెల్తీ ఫుడ్ తీసుకోండి. అండ్ ముఖ్యంగా మీకు ఒక ల్యాప్‌టాప్ ఉంటుంది. ఫుల్ వైఫై ఉంటుంది. మొబైల్ పేరెంట్స్ మంచి సీట్ కొట్టారు గదా! అని జెప్పేసి మంచి మొబైల్ ఇప్పిస్తారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లలో వాటిలలో వీటిలలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా దానికి తక్కువ టైం ఏవైతే సోషల్ మీడియాకి ఇవ్వండి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఏందంటే ఫస్ట్ ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇయర్‌లో, ఫైనల్ ఇయర్‌లో మీకు సీజీపీఏ వస్తది గానీ, ఫస్ట్ ఇయర్‌లో సీజీపీఏ చాలా తక్కువగా ఇస్తారు. ఎస్పెషల్‌గా టాప్ కాలేజ్‌లో.
కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. అండ్ డిసప్పాయింట్ కూడా కాకండి. అండ్ ఎందుకంటే మీకు ఇక్కడ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్‌లో గాని, వాటిలలో గాని మీకు తక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. కష్టపడకపోతే మీరు రిలాక్స్ అయితే. కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సీజీపీఏనే మీ ఫైనల్ సీజీపీఏని డిసైడ్ చేస్తారనమాట. మంచిగా రావాలన్నా మీకు రాకపోవడానికి కారణం ఏందంటే ఫస్ట్ ఇయరే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఈ 4 ఇయర్స్‌లో మీకు చాలా ట్రబుల్స్ కూడా జరుగుతాయి. మంచి జరిగిద్ది. కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి గానీ, దేనికి కూడా భయపడకండి. ఇవన్నీ లైఫ్‌లో పార్ట్ అనేది మాత్రమే గుర్తించాలనమాట. కాబట్టి నేను అడిగితే మీరు ఐఐటీ అనేది ట్రిపుల్ ఐటీ గానీ, మణిపాల్ గానీ, అమృత గానీ వీటన్నిటిలో చదువుతున్నట్లయితే, రేపు టాప్ కాలేజ్‌లో ఇంకొన్ని కాలేజ్‌లో చదువుతున్నట్లయితే, ఫస్ట్ ఇయర్ సీజీపీఏ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మీకు అర్థమైపోతది. మనం ఎట్లా రాస్తే మార్క్స్ వస్తాయి ఏందనేది. బట్ ఫస్ట్ ఇయర్‌లో మీరు ప్లాన్ అవుతారు, రిలాక్స్ అవుతారు. ఇవన్నీ చేసేలోపే టైం అయిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక 4 ఇయర్స్ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఏం చేయాలి? సెకండ్ ఇయర్‌లో ఏం చేయాలి? థర్డ్ ఇయర్‌లో ఏం చేయాలి? ఫైనల్ ఇయర్‌లో ఏం చేయాలి? అని మాత్రం డిజైన్ చేసి పెట్టుకోండి. దీన్ని మనం రోడ్ మ్యాప్ అంటాం. ఫస్ట్ ఇయర్ నుంచే మీరు 8.5 సీజీపీఏ మెయింటైన్ చేస్తూ కోడింగ్ స్కిల్స్ ప్రారంభించాలి. అండ్ క్లబ్స్‌లో, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ కావాలి సెకండ్ ఇయర్‌లోనే. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవాలి. ఫైనల్ ఇయర్‌లో మీరు రెడీగా ఉండాలన్నమాట. హైయర్ స్టడీస్‌కి గానీ, లేకపోతే ప్లేస్‌మెంట్స్‌కి గానీ మీరు రెడీగా ఉండాలి. ఇట్లా ఈ 4 ఇయర్స్ అనేది మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఈ 4 ఇయర్స్ లైఫ్ అనేది చక్కగా సక్సెస్ అవుతారు మీరు. కాబట్టి ఇవన్నీ గూడా నేను చెప్పినవన్నీ గూడా మీకు అన్ని సక్సెస్ మంత్రాస్ అనమాట. ఓకేనా? మీ అందరికి కూడా మంచి జరగాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ అదర్ కాలేజ్‌లో ఎవరు జాయిన్ అయ్యారో, అదేవిధంగా ఎంసెట్ కాలేజ్‌లో ఎవరో జాయిన్ కాబోతా ఉన్నారో, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. ఓకేనా? అంతే తప్ప మీరు అనుకున్నటువంటి సీట్ రాలేదనో, లేకపోతే అనుకున్న బ్రాంచ్ రాలేదనో కాకుండా, ఏ బ్రాంచ్ అయితే మీకొచ్చిందో దాన్ని ప్రేమించండి. దానిలో జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? ఓకే. మనం ఏమి నేర్చుకోవాలి? ఏం నేర్చుకోకూడదు? ఎట్లా ఏంటనేది కూడా ఒక మంచి ప్లాన్ చేసుకోండి. సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోండి. అంతే తప్ప ఏదో ఎయిత్ క్లాస్, సిక్స్త్ క్లాస్ చదివినట్టుగా మూసధోరణిలో చదువుకుంటూ పోవద్దు. సో, కొంత ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది కొంత టఫ్‌గా ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేయాల్సి ఉంటుందనమాట. లేకపోతే బయటికొచ్చిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాకపోతే బయటకొచ్చిన తర్వాత ప్లేస్‌మెంట్ తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బందనమాట. అంత సులువుగా రాదనమాట. కాబట్టి మాక్సిమం మీరు మీ లైఫ్ గోల్ అయితే ఉందో ప్లేస్‌మెంట్ కావచ్చు, హైయర్ స్టడీస్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు. అవన్నీ కూడా ఇక్కడే జరిగేది ఉంటది కాబట్టి ఈ 4 ఇయర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ మీకున్నటువంటి ప్రెషర్స్ కావచ్చు, మిగతా ఈ ఏజ్‌లో వచ్చేటువంటి అన్ని మీకు ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటిని కూడా అధిగమించి రేపు మీరు వచ్చే రోజున బయటకొచ్చే రోజున ఖచ్చితంగా మీరు మంచి విజయంతో బయటకొస్తారనమాట. రావాలని కోరుకుంటూ హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థాంక్ యూ.